మేము పెట్టుకుంటాం మొదటి నుంచి. హా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? అస్యాహ ఉషసః అన్నాము. అంటే అస్యాహ అనేదైతే షష్ఠిలో ఉందో ఇది కూడా షష్ఠిలోనే ఉండాలి కదా. ఆమె యొక్క ఉషస్సు అంటున్నాం. ఉషస్ అనేది స్త్రీలింగ శబ్దం. ఇక్కడ ఉషస్ అనేది ఏంటి? స్త్రీ. స్త్రీలింగ శబ్దం. సో అప్పుడు ఏమైంది? అది ఉషసః. ఓకే, హలంత శబ్దం కాబట్టి ఏం చెప్పుకున్నాం? అన్నీ కూడా హలంత శబ్దాలు. ఈ పంచమిలో షష్ఠిలో ఏమొస్తుంది? అలాగే విసర్గలు వస్తాయి. ఓకే, ఉషస్ ఉషసః, అచ్ అచః. ఓకే, సో అలాగనమాట. జగత్ జగతః, అట్లాగా. సో ఉషస్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి అస్యాహ ఉషసః అన్నామన్నమాట. మరి ఎవరది? ఉషస్సు అంటే ప్రొద్దున, అది ప్రొద్దున ప్రాతకాలం. అవునా? ఆ ప్రాతకాలము యందు, ప్రాతకాలము యొక్క ఏంటి? ప్రాతకాలం యొక్క ఏం కావాలి? వ్యుష్టౌ, ప్రకాశమున. ఆ ప్రకాశము యందు, అవునా, అందున్నన్ అంటాం కదా, అది. సో వ్యుష్టౌ నహ, మమ్ములను. వరుణం, వరుణం అంటే ఏంటి మరి? వరుణం అంటే వాటర్. వాటర్, నీళ్ళు కదా. సో వరుణదేవుడు. అవునా? వరుణం, ఆవరించేటువంటి దుఃఖాలను. ఇక్కడ ఆవరణ, వరణ అంటే వర, వ్రీవరణే అంటే వ్రీయ వరణే, వ్రీయ అనే ధాతువు అనమాట. ఏంటది? వ్రీయ. ఇది వ్రీయ వరణే. వరణే అంటే ఆవరించడం, అంటే మొత్తము సరౌండ్ అయిపోవడం అనమాట. అవునా? సో వరణ అంటే ఏంటి? వరాలు అని అంటాం కదా. వరం ఎట్లా వస్తుంది అది? వరణే. సో వరణి అంటే ఆవరించి ఉండడం, సరౌండ్ అయ్యి ఉండడం, అంటే మన చుట్టూ ఉండడం అన్నమాట. మన చుట్టూ ఏమున్నాయి? దుఃఖాలు, ఆవరించి ఉన్నటువంటి దుఃఖాలను. ఓకే, సో ఆ దుఃఖాలను ఏమంటున్నారు? అవయక్ష్వ. అవయక్ష్వ అంటే ఏంటండి? తొలగించడం. అవయక్ష్వ, తొలగించు. సో ఇది చూసారా ఎలా ఉంది? ఇది అవయక్ష్వ అనేది ఆత్మనేపది రూపం. అవునా? వర్చస్వ, వందస్వ అన్నామా మనం? అన్నామా లేదా? వందస్వ. అవును కదా. సో వంద ధాతువుకి ఏం చెప్పుకున్నాము? వంద, వంద ఏమన్నాము? వందే కదా. వందే. ఆత్మనేపది రూపం గుర్తుంది ఎవరికైనా? వందే వందే వన్- వందేతం వందే, వందావహే, వందామహే, అది వందామహే. ఫస్ట్. Yeah. దేంట్లో వందతే, వందేతే, వందంతే, Yes. వందసే కదా. వందసే, వందధ్వే, వందసే, వందేథే, వందధ్వే, Yeah. వందే, వందావహే, వందామహే. సో ఇది ఎక్కడుంది మరి? ఇది అంటే లోటు లకారంలో ఉంది. ఇది ఎందులో ఉంది? లోటు లకారంలో. లోటు లకారం అంటే ఏంటి? ఆజ్ఞ తీసుకోవడము లేదా ఆజ్ఞ ఇవ్వడం. అవునా? అంటే పర్మిషన్ ఇవ్వడము, పర్మిషన్ తీసుకోవడం. అర్థమైందా? అదనమాట. అవయక్ష్వ. ఎవరికి? మా దగ్గర ఉన్నటువంటి నావి, నాలో ఉన్నటువంటి దుఃఖాలను తొలగించు. అందరికీ దుఃఖాలు ఉన్నాయని ఎలా అనుకుంటాం? అందుకనే ఇక్కడ నా యొక్క అన్నం అనమాట. ఓకే, అవయక్ష్వ, తొలగించుము, తొలగించు. ఎవరు తొలగించాలి? భగవంతుడు తొలగించాలి. తర్వాత రరాణః. రరాణః, రరాణః అంటే ఇక్కడ మనకి ఏముంది? రణ, రణ అనే ధాతువు. ఓకే, సో ఈ రణ అనే ధాతువుకి ఏమైంది? మాచే ప్రార్థింపబడినటువంటి వాడవై ఉన్నావు నీవు. ఓకే, మాచే ప్రార్థింపబడిన వాడవైన నీవు మృళీకం, మృళీకం అంటున్నాం ఇక్కడ. సుఖమును ద్వితీయ విభక్తిలో. సో అదేంటి? నపుంసకలింగ శబ్దం అది. ఓకే, మృళీకం అనేది నపుంసకలింగం. సో కాబట్టి అది అలాగే ఉంటుంది. మృళీకం సుఖమును, వీహి కలిగింపుము. వీహి అదొక ధాతు, క్రియ, అది క్రియ. సో కలిగింపుము. నహ మాకు, సుహవహ సులభముగా ఆహ్వానించదగిన వాడవు. సులభముగా ఆహ్వానించదగిన వాడవు. ఎలా? ఎందుకు సులభంగా వస్తాడు భగవంతుడు మరి మన దగ్గరికి? ఎందుకంటే మనం అందరం అతని పిల్లలం. అవునా? సో అదనమాట. అంటే సృష్టిని సృష్టించాడు, ఆ విధంగానే మనకందరికీ కూడా శరీరాలను ఇచ్చాడు కదా. సో అదంతా చేసింది ఎవరు? భగవంతుడే కదా. అవునా?
సో కాబట్టి ఆయనని మనము పిలిస్తే, ఆహ్వానిస్తే వెంటనే వస్తాడు. అవునా? అర్థమైందా? మరి ఆ వెంటనే ప్రత్యక్షం కావాలి అంటే మనకేం కావాలి? యోగ సాధన అవసరము. ఈ యోగ సాధన లేకపోతే ఇంకా అసలు ఏది కాదు కదా. సో ఆ పరమాత్మని మనం తెలుసుకోవాలి అంటే ఆత్మ ద్వారానే సంభవం. ఈ ఆత్మకి మరి అనుభూతి ఎలా కలుగుతుంది అంటే ప్రాణాయామము, తర్వాత యోగా. యోగ దర్శనం ఏదైతే ఉందో ఆ యోగ దర్శనం గురించి మనం అంతా కూడా తెలుసుకోవాలి. ఈ అష్టాంగ యోగం ఏదైతే ఉందో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇవన్నీ సమాధి వరకు మనం రావాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. యమములు 5, నియమములు 5. మరి అవేంటివి? దుఃఖాలు. ఇప్పుడు మనము ప్రతిదీ మనం అంటుంటాం. ఆ, సో ఇప్పుడు మనం అంటుంటాం ఏమని? నేను ధ్యానం చేస్తుంటే నాకు కుదరట్లేదు అంటాం. అవునా? సో కుదరదు. ఎందుకు కుదరదు అంటే మనకి పైన వేరే ఉన్నాయి చూడండి. ఈ ధ్యానం కన్నా ముందు 6 స్టెప్స్ ఉన్నాయి పైన. ఓకే, ధ్యాన సమాధి. ఈ ధ్యానం ఎన్నో స్టెప్? అది 7th స్టెప్. ఈ 7th స్టెప్ తర్వాత 8th స్టెప్ సమాధి. ఈ 7th స్టెప్కి రావాలంటే పైన ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేయాలి కదా. అవును. అవునా? సో అవన్నమాట. ఈ 7th స్టెప్కి రావాలి అంటే ఈ స్టెప్స్ మనం ఇట్లా వెళ్దాం, పైకి వెళ్దాం. సో పైకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఈ 7th స్టెప్కి రావాలి అంటే ఈ 6 మెట్లు ఎక్కకుండానే 7th స్టెప్ మీద వస్తానంటే అది ఎక్కడ నిలకడగా ఉంటుందండి? ఉండదు కదా. ఎలా అవునా? కంప్లీట్ చేయాలి? ఎలా కంప్లీట్ చేస్తాము? అవేం చెప్పారు అక్కడ కదా? వస్తానే వస్తాయి. యమ నియమ ఆసన ఆసన, ప్రాణాయామం అంటే యమ నియమాలు అన్నాం. యమ నియమాలు ఏమేమి ఉన్నాయి మరి? యమం అంటే ఏంటి చెప్తారమ్మా? విజయలక్ష్మి గారు చెప్పండి. యమములు 5 ఉన్నాయి కదా, ఏంటవి? యమములో అంటే చెప్పండి, మీరు చెప్పండి. సత్యం, అవే సత్య, అహింస, క్రోధ, ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి అవునండి. ఏమున్నాయి చెప్పండి, ఎవరు చెప్తారు? నేను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి. అది కరెక్ట్. ఆ యమములు 5 ఏంటివి? నియమాలు 5 ఏంటివి? సత్యం, అహింస, ఉమ్, ఆమ్, సత్యం, అహింస, అపరిగ్రహ, ఉమ్, బ్రహ్మచర్య, బ్రహ్మచర్యము. తర్వాత ఏమొస్తాయి? ఇవన్నీ ఏవేవో ఎక్కడ వస్తున్నాయి అవి యమములు? అబద్ధం ఆడకుండా ఉండడం, 5 ఇంద్రియాలతోటి మొత్తం ఏంటంటే వాటిని శుద్ధంగా పెట్టుకోవాలి. ఉమ్, అది సో యమ నియమాలు. అబద్ధం ఆడకుండా ఉండము, ఉమ్, మౌనంగా ఉండడము. ఉమ్, అలా కాదు. సో ఇవి యమములు 5 అన్నాం. అవునా? ఆ 5 ఏంటో చూడండి, ఇప్పుడు రాస్తాను ఇక్కడ. ఏంటి? అహింస. ఓకే, అహింస, అహింస బ్రహ్మచర్యం, అంటే ఎలాగా మరి? హింస చేయకుండా ఉండడం. హింస అంటే ఇప్పుడు ఒకరిని చంపితేనే హింసనా? కాదు. మాటలతో చేతులతో, కళ్ళతో, మాటలతో, ఓకే, వాసనతో, ముక్కుతో కూడా మనం అన్ని హింస చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ రకాలుగా హింసలు చేయకుండా ఉండటం. మనసులో అనుకోవడము, తర్వాత బయటకి ఉచ్చరించడము, చెయ్యడము చేతులతో. సో ఏ దాని ద్వారా చేసినా కూడా మన ఇంద్రియాలతో ఏ విధంగా కష్టము జరిగినా దాన్ని హింస అంటాం. అవునా? సో మరి ఏ హింస చేయకుండా ఎలా ఉండగలుగుతాం అనే క్వశ్చన్ రావాలి మనకు. ఓకే, ఎందుకంటే మనం గాలి పీల్చుకుంటామా లేదా? ఉమ్? గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాము. మనకి దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు ఏమవుతాయి? నశిస్తాయి. అవుతాయా లేదా? అవుతాయి. మరి అది హింస అయ్యిందా లేదా? అయింది. అయింది. అది అహింస సాధ్యమా మరి? కాదు. కాదు, అహింస సాధ్యము కాదు. కానీ ఏవైతే ప్రకృతి పరంగా జరుగుతున్నాయో, సహజ సిద్ధంగా జరుగుతున్నాయో వాటి గురించి ఆలోచన అవసరము లేదు. అర్థమైందా? సహజము అంటే ఏంటి? అనివార్యము. ఇక్కడ అనివార్యం అది. అవునా? గాలి పీల్వడము, వదలడము అనేది అనివార్యం. అవునా? సో మనము నడవడం అనేది అనివార్యం. వాటిని చేయలేము, అవి దాన్ని ఆపలేము కదా. సో ఎప్పుడైతే మనం నడుస్తుంటే ఎన్నో క్రిమికీటకాలు చచ్చిపోతున్నాయి, మనకు తెలియదు అది కదా. అవునా కదా? సో కాబట్టి అనివార్యాన్ని మనము ఆపుకోలేము. మరి దేన్ని ఆపుకోవాలి అంటే మనకి తెలిసి
తెలిసి అంటే ఏంటి, అనివార్యం కాకుండా మనకు ఏమంటారు దాన్ని, పరధ్యానం అంటారు కదా. సో ఆ పరధ్యానములో జరిగేటువంటివి వాటిని హింస అంటాం. అది హింస అవుతుంది. అర్థమైందా? సో మనకి నిత్యము అవి ఎప్పటికీ కావాల్సినవి అవి చేయలేకపోతే మనము లేము. ఈ ఆత్మ అదండి, జీవం అనేది ఉండదు. ఆత్మ మన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఎందుకు, అందుకని అవి చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే కదా. సో అవి నీడ్ అన్నమాట. నీడులని మనం ఎప్పుడు కూడా ఆపలేము కదా. సో ఏది వాంట్స్ ఉన్నాయో ఆ వాంట్స్ని మనం ఆపుకోవాలి. సో ఆ దాని ద్వారా మనం ఏదన్నా తప్పు చేసామా అక్కడ అది హింసనే అవుతుంది. దాన్ని మార్చుకోవాలి. ఆ మార్చుకుంటే అప్పుడు ఏమైతుంది, మనకి ఇక్కడ నిచ్చెన వేసుకుంటున్నాం, ధ్యానానికి నిచ్చెన వేసుకుంటున్నాం. అర్థమైందా? ఒక స్టెప్ అయిపోయింది. తర్వాత సత్యం. ఏమన్నామండి? సత్యం. రెండవది ఏంటి? సత్యం. సత్యమే మాట్లాడాలి. ఏదైనా సరే సత్యమే మాట్లాడాలి. మాట్లాడాలే అనుకుంటే ఏం మాట్లాడాలండి? సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు మనం హింస నుంచి దూరం అయిపోయినాం. ఎవ్వరికీ హింసించలేదు. మాటల పరంగా కానీ, చేతుల పరంగా కానీ, కళ్ళ పరంగా కానీ, మనసులో కానీ ఎక్కడ కూడా మనం హింస చేయలేదు. సో అప్పుడు మనకెవరైనా శత్రువులు ఉంటారా చెప్పండి? ఉండరు. ఉండరు. అసలు ఉండమన్నా ఉండరు. అవునా? తర్వాత అప్పుడు మనకి శత్రువులు లేనప్పుడు మన మనస్సు చాలా సాఫీగా ఉంటుంది, మొత్తం క్లీన్గా ఉంటుంది. సో అప్పుడు ఏ ఆలోచన ఉంటుందండి? ఏమీ ఉండదు, ఇంకా హాయిగా ఉంటాం. అవునా? సో అది. తర్వాత సత్యం. ఎప్పుడు సత్యమే మాట్లాడుతున్నాం. ఇంకెవరో వచ్చేసి ఏదో చేస్తారు, అరే వాళ్ళు అడిగితే నేను ఇంకేం చెప్పాలి అనే బాధలు బందరలు ఏవైనా ఉన్నాయా? ఏవీ లేవు. సత్యం చెప్తే ఎంత హాయిగా ఉంది. అవునా? తర్వాత నెక్స్ట్, ఈ సత్యం చెప్పాలి కదా అని చెప్పేసి కుంటివాడిని చూసి నువ్వు కుంటివాడివి అన్నావు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి బాధ కలుగుతుంది. సో ఈ బాధ కలిగించేటువంటి సత్యాలు చెప్పొద్దు. అర్థమేనా? అది కావచ్చు కానీ పేరుతో పిలవండి కదా. సో ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నారు చూడండి, అలాగా అని పిలవాలి. ఓకేనా? సో ఏమన్నారు ఇక్కడ, అలా మనం చూసి సత్యమే చెప్పాలి కానీ సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఓకే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యాన్ని చెప్పు కానీ ఎలా చెప్పాలి? ప్రియంగా చెప్పు. నా బ్రూయాత్ సత్యం అప్రియం. నా బ్రూయాత్ చెప్పకు. ఏం చెప్పకు? సత్యాన్ని అప్రియంగా చెప్పకు. సత్యం అప్రియం. తర్వాత ఏమన్నాము? ఏమన్నాము? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. ఏమన్నారు ఇక్కడ? ప్రియంచ నానృతం బ్రూయాత్. అనృతం అన్నాం. అనృతం అంటే ఏంటి? నా అనృతం బ్రూయాత్ అన్నాం. అనృతం అంటే సత్యం, అనృతం అంటే అసత్యం కదా. అనృతం, రితం అంటే ఎప్పటికీ కాలాలను బట్టి. సో అలాగా కదా. అంటే ఇప్పుడు మనకి దేశకాల పరిస్థితులను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏం చేంజ్ అవుతుంటాయి? ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి సమయం ఎంత? ఉదయం. ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి సమయం ఎంత? రాత్రి కదా. సో దినము రాత్రి వేరైపోయినాయి అవి. అవునా? ఏది ఏమైనా కూడా ఏం చేయొద్దు, సత్యం అప్రియంగా చెప్పొద్దు. ఓకే. ఏష ధర్మ సనాతన. ఇదంతా కూడా ఈ సనాతనమైనటువంటిది. సనాతనం అంటే ఏంటి? ఆది నుంచి వస్తున్నటువంటిది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు ఎలాగా ఏమీ అనడానికి వీలు లేదు. అది సత్యమే కావచ్చు, అయినా కూడా సత్యాన్ని ఎలా చెప్పాలంట? ప్రియంగా చెప్పాలి. అర్థమేనా? అలాగని మనం అబద్ధాలు ఆడొద్దు. ఇప్పుడు నేను మంచిగా చెప్పట్లేదు, చదువు చెప్తున్నాను కదా ఏదో ఒకటి. సో దాంట్లో నేను ఏమి చెప్పట్లేదు, అయినా కూడా మీరు అన్నారనుకోండి, అలా మంచిది కాదనమాట. ఓకే. అరే వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఉద్దేశం అది, దాంతో అయితే అక్కడ మనం తప్పు చేయొద్దు. ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఎలా? అరే నిన్నటి కంటే ఈరోజు కొంచెం బాగుంది, లేదా ఇంకొంచెం బాగుంటే బాగుంటుండేది, ఆ విషయాలు అనాలి. అర్థమేనా? మీకు నిజంగా మంచిగా అనిపించింది అన్నప్పుడే మంచిగా అని చెప్పాలే తప్పితే మనల్ని ఏమనుకుంటారో అనే విషయం అస్సలు అవసరం లేదు. అవునా? మనం అలాంటి తప్పుల్ని చేయొద్దన్నమాట. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఇప్పుడు మనకి మంచిగా నచ్చలేదు, సో ఏం మాట్లాడొద్దు, అంతే, కామ్గా ఉండాలి.
సో అదనమాట. ఎప్పుడు కూడా మనము ఈ సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఉం? ఈ అసత్యాన్ని ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన మనస్సు అనేది కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైన మనస్సుని మనం ధ్యానం పైన కేంద్రీకరిస్తానంటే అది దగ్గరికి రాదు. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎట్లా అంటే ఆ, ఈ నీళ్ళు ఉంటాయి కదా, పాదరసమా ఏమంటాం కదా, సో వాటిలాగా మొత్తం క్లియర్గా ఉండాలి మనకి. అవునా? ఇది శుద్ధమైన జలానికి ఏది ఉండదు అంటారు కదా, వాసన కాదు, రుచి ఉండదు అంటారు కదా. సో ఆ టైప్లో మనం ఉండాలన్నమాట. ఓకే, ఈ సత్యం ఎప్పుడు చెప్తూ ఉండాలి. అవునా? ఆ సత్యాన్ని మనం అనుకోవడము, లోపల అనుకోవడము, బయట ఆచరించడము, తర్వాత ఎవ్వరున్నా లేకపోయినా ఆ సత్యమే ఉండాలి. ఓకేనా? అదండి. తర్వాత ఇదంతా ఎవరి కోసం? మన కోసమే. సో అదనమాట. మనం ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే మనం ఇలాంటివే చేయాలి ఇంకా. సో ఎవరు ఏం చేస్తున్నారో అది అవసరం లేదు మనకు కదా. తర్వాత అస్తేయం. అస్తేయం అంటే ఏంటి మరి? దొంగతనం చేయకపోవడం. అవునా? అస్తేయం. స్థేయం అంటే దొంగతనం. అంటే కాదు, చేయొద్దు. అవునా? అస్తేయం. సో దొంగతనం చేయొద్దు. మరి దొంగతనం ఎలా చేస్తామండి? ఎందుకు చేస్తాం అసలు మనం? కదా, మనకు అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరమే ఆ దొంగతనం చేయలాగా చేస్తుంది అనమాట. నిరుపేదత అనేది దొంగతనం చేసేలాగా చేస్తుంది. లేదా ఇంకొకటి సోమరితనం. అవునా? సోమరితనం ఏమి చేయకుండా ఊరికేనే అక్కడ పోయి తీసుకొని వస్తే అయిపోయింది పని అనుకుంటాం, కానీ దానికి ఎంత కష్టపడతారు కదా. అవునా కదా? సో ఆ కష్టం ఏదో వేరే దాంట్లో పెడితే ఎంత మంచి డబ్బులు వచ్చేవి, ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చేది కదా. అవునా కదా? సో ఆ కష్టం ఏదో చదవడంలోనో లేకపోతే తెలుసుకోవడంలోనో చేస్తే ఇంకా బాగా అయ్యేది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించవు. ఎలా పరిస్థితులు అనుకూలించవు అంటే ఆ, వాళ్ళ దగ్గర అసలు ఏమి డబ్బు లేదు, అసలు స్టార్టింగ్ పాయింటే ఏం లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా తినడానికి తిండి లేదు, ఏది లేదు. సో అప్పుడు ఏం చేస్తారు? ఇంకేదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో మరి అలా కారణం ఏంటి? వాళ్ళ యొక్క కర్మలు. అర్థమవుతుందా? ఈ కర్మఫలం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి ఆ కర్మలు అనేవి మంచిగా ఉండాలి. మనకి తెలిసిన ఈ మానవ జీవితంలోనే సాధ్యం అది. దాన్ని సవరించుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి అది సాధ్యం. సో ఈ అస్థేయం అనేది ఉండొద్దన్నమాట. దొంగతనం అనేది ఉండొద్దు. స్థేయం అనేది ఉండొద్దు కదా. సో అంటే అస్థేయం అంటే ఏంటి? దొంగతనం చేయకపోవడం. తర్వాత నాలుగోది ఏంటి? బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అంటే ఏంటి మరి? ఈ బ్రహ్మచర్యం అందరికీ సాధ్యమా? సాధ్యమండి, అందరికీ సాధ్యమే. ఓకే. సో బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోవడం. అంటే మన అదుపులో ఉంచుకోవడము. అది బ్రహ్మచర్యం అంటే. మంచి ఆలోచనతో ఉండడం. ఓకేనా? మంచి ఆలోచనతో ఉండడము, మన ఇంద్రియాలను మన కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుందండి? ఏదో ఒకటి చేస్తే వస్తుంది కదా, తప్పుగా చేస్తుంటే వస్తుంది. అయితే మరి ఈ తప్పుగా చేసినందుకు వచ్చిందా, ఆ వ్యక్తి మీద వచ్చిందా? ఆ తప్పు చేసిన పని పైన వచ్చిందా, లేకపోతే ఆ వ్యక్తి మీద వచ్చిందా? అర్థమవుతుందా? ఉమ్? సో అవును. ఆ, అంటే మనకి ఏముండాలి? ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిలో లోపం జరిగితే అక్కడ ఖచ్చితంగా కోపం అనేది రావాలి. ఎందుకు రావాలి? వాళ్ళను సరి అయిన మార్గంలో పెట్టడానికి మాత్రమే రావాలి, కానీ అక్కడ ఈర్ష్య ద్వేషాలు అది పెంచుకోవడానికి కాదు. అర్థమైందా? సో అక్కడ కోపం వచ్చి ఆ కోపం రావడం అంతకే ఆగొద్దు. ఏం చేయాలి? వాళ్ళకి మార్చే ప్రయత్నంలో మీరుంటేనే కోపం రావాలి. అర్థమైందా? సో లేనంత వరకు మనకు ఆ శక్తి లేదు, మార్చగలిగే శక్తి మన దగ్గర లేదు. సో అప్పుడు మనం కోపం కూడా తెచ్చుకునే పని లేదు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు మన్యురసి మన్యుం మైథేహి అని చెప్పుకున్నాం మనం ప్రార్థనలో కదా. సో మన్యురసి అంటే ఏంటి? భగవంతుడు ఏం చేస్తాడు అసలైనా? ఏం చేస్తాడంటే అందరిపైన క్రోధంగా ఉంటాడు. ఎవరందరిపైన? దుష్టులపైన, దుష్ట భావం పైన, దుష్ట స్వభావము పైన. అర్థమైందా? సో మరి ఆ దుష్ట స్వభావం పైన ఆయన కోపం గనక లేదంటే, దగ్ధం చేసే ప్రయత్నంలో ఆయన లేకపోతే ఏమవుతుంది? మనం ఇంకా చేస్తూనే ఉంటాము. సో మరి ఆయన మనకి ఒక పెద్ద దిక్కు అని చెప్పుకున్నాము. సో పెద్ద దిక్కు అన్నప్పుడు మరి ఏంటి? ఆయన చూడాలి కదా. అవునా కదా? సో ఇలా సవరించినప్పుడే ఆయన పెద్దతన అవుతాడు కదా. అవునా కదా? అవును. సో కాబట్టి
ఆ పెద్దవాడిలాగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన వారిస్తూనే ఉండాలి కదా. వారించకపోతే నీ పెద్దతనం అనేది ఉండదు అక్కడ. అవునా కదా? సో వాళ్ళని ఎలా ఎలా అంటే మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే ఉండాలి తప్పితే ఇంకా వేరే విధంగా ఉండకూడదు. అందుకే మనం ఏం చేయాలి? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏదో కాదండి. ఏంటది? మన శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకోవడం. తర్వాత మంచి ఆలోచనను కలిగి ఉండటం. ఎల్లవేళలా ఈ ఒక్క క్షణమే కాదు, ప్రతి క్షణము ఎవ్రీ సెకండ్ మనము మంచి ఎలా ఉండాలి? మంచి మాట వినక మంచి మాటలు వినాలి, మంచి వాళ్ళ యొక్క సహవాసం ఉండాలి. చేయాలి. మనకి ఎలా ఎక్కడ అంటే మంచి అంటే ఏంటి? నీకు నాకు నచ్చితే మంచిగా కాదు, సత్యం. సత్యం ఎల్లవేళలా సత్యం ఉండేటువంటిది, ఎల్లవేళలా ధర్మంగా ఉండేటువంటిది. సో దాని లోపల మార్పు జరగదు ఇంకా. ఓకే. ఎప్పుడైతే మనం కొంచెం చేంజ్ అయ్యిందో, మార్పు జరిగిందో అది సత్యం కాదు. అర్థం చేసుకోండి. ఉమ్? సో ఇప్పుడు మన ప్రకృతి అంతా చేంజ్ అవుతూ ఉంది, అది సత్యమా? ఇప్పుడు మీకు చెప్పండి. మార్పు జరిగింది అంటే అది సత్యమా కాదా? సత్యం కాదు. ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్పాను, ఏమన్నాను? మార్పు జరిగింది అంటే అది సత్యం కాదు అన్నాను. సో ఎక్కడెక్కడ మార్పు జరిగిందో అదంతా కూడా సత్యం కాదు. అర్థమైందా? ఈ ప్రకృతి కనిపిస్తుంది, ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, అది సత్యమా? కాదు ఇంకా. అంటే ప్రకృతి అనేది సత్యం కాదు. మరి ప్రకృతి ఏంటి అసలు? ధర్మం ధర్మం ఆ, మార్పు ప్రకృతి చెందడం దాని ధర్మం. కాదు కాదు, అది సత్యం కాదు కాబట్టి మార్పు చెందింది. అర్థమైందా? అదే అదే ఒక్క నిమిషం. ఆ- అది సత్యం కాదు కాబట్టి మార్పు చెందింది. సత్యం ఏంటి మరి? అది మూలతత్వాన్ని మనం చూడలేము, మూలతత్వం మనకు కనిపించదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? మనకు కనిపించే విధంగా తయారు చేసి పెట్టిండు. అర్థమైందా? ఈ కనిపించేదంతా సత్యం కాదు అని అర్థమైందా మీకు? ఏదైతే మార్పు చెందుతూ ఉన్నదో అంటే మార్పు చెందుతూ ఉంది అంటే అది రియల్ కాదు. అర్థమైందా? అర్థమైంది. సో మన స్వభావమైన ఏదైనా కూడా మార్పు చెందుతూ ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఒకలాగున్నాను, ఇంకొకరిని చూసి ఇంకోలాగున్నాను, అప్పుడు ఏమైపోయింది? నేను సత్యం కాదు, నేను రియల్ కాదు. అర్థమైందా? సో మరి నేను ఎప్పుడు రియల్ అవుతా? మీ దగ్గరున్నా ఎవరు వచ్చినా, చిన్న పిల్లవాడు వచ్చినా నా స్వభావం అలాగే ఉంది, అది సత్యం. అర్థమైందా? ఉమ్? సో మీరు అని పలుకుతున్నాను. సో మరి అక్కడ వాడిని కూడా మీరు అని ఎందుకు అనట్లేదు అంటే ఐ మీన్ అనాలి కదా. అందుకే నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని మీరు అంటారు. చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలు, సొంత పిల్లలు ఉంటారు కదా, బిడ్డలు, ఆ బిడ్డలకి కూడా మీరు ఎలా ఉన్నారు నానా అంటారు. అర్థమైందా? సో ఎందుకు అంటే వాళ్ళు ఈ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఏంటది? ఏంటి అంటే ప్రతి జీవి చనిపోయాకే మళ్ళీ వస్తుంది. ఆ చిన్న పిల్లవాడు అంటే ఏంటి? ఎవరు? పెద్దవాడు వాడు. అర్థమైందా? ఎందుకు? వాడి జీవం అయిపోయింది, జీవితకాలం అయిపోయి మళ్ళీ వాడు పుట్టాడు. ఇంకా మనం ఇంకా జీవితకాలంలో పెద్ద ఇట్లా ఈ ఏజ్లోనే ఉన్నాం. అర్థమైందా? అవునా? పెద్దవాళ్ళు అయ్యి పోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ చిన్నపిల్లలు అవుతారు కదా. అవునా కదా? సో అంటే వాళ్ళు ఏమై ఉంటారు? మనకి పెద్దవాళ్ళే ఉంటారు కదా. అంతేనా కదా? అర్థమైందా? ఇప్పుడు 90 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడండి. సో ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడు? చిన్న పిల్లవాడిలాగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు? నేనా వారా? వారే పెద్దవారు. వారే పెద్దవారు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న మనకి అవగతం కాదు కాబట్టి మనం కూడా అందరినీ అలాగే వచ్చేస్తాం కదండి. సో మనం కూడా అలాగే వచ్చాము. అందుకే ఇప్పుడు మనం పెద్ద వయసు వచ్చేసింది అంటే మనకన్నా ముందున్న వాళ్ళు ఏమై ఉంటారు? చిన్నపిల్లలాగా పుట్టారంటే వాళ్ళు పెద్దవాళ్ళు. అంతేనా? అంతేనే కదా? సో అదనమాట. అంటే అందరినీ వాళ్ళు ఏమంటారంటే మీరు అంటారు, ఆప్ అంటారనమాట. నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఆప్ అంటారు ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద ఏమీ లేదు అక్కడ. అంటే మనకి తెలియదు. సో కాబట్టి మనం అందరం కూడా అలాగే పిలవాలి, కానీ పిలవము. అవునా? అదనమాట. తర్వాత ఇంకోటి ఏంటి? మనకి దగ్గర ఎంత దగ్గర ఉంటే ఇప్పుడు భగవంతుణ్ణి మీరు అంటామా, నువ్వు అంటామా? భగవంతుణ్ణి చెప్పండి. మీరు అంటారు. భగవంతుని మీరు రెండు అంటారా మీరు?
రెండు నీ- అంటామండి. ఓహో ఓ భగవంతుడా నువ్వేం నీవు చేస్తున్నావు? ప్రేమగా సో నువ్వు పిలిచేటప్పుడు. రక్షించు, ఇక్కడ చూడండి, నీవు రక్షించు, నువ్వు అంటున్నావు. సో అవును. ఏంటి? అవ అవ అవయక్ష్వ అన్నాం. అవయక్ష్వ ఏంటి? నువ్వు రక్షించు. అర్థమైందా? నువ్వు తొలగించు, ఇక్కడ తొలగించు అని చెప్తున్నాం. అవతు అవతు అంటున్నాం, రక్షించు. తూ ఎందుకన్నాం అక్కడ? తూ అంటే అక్కడ రక్షించు అని చెప్పేసి కృపతో చెప్పుకున్నాం అక్కడ. సో అదనమాట. అంటే ఏంటి? ప్రతి చోట ఎక్కువ మట్టుకు ఏమంటాము? నువ్వు అంటామన్నమాట. సో నువ్వని ఎందుకన్నాము? స్నేహితుణ్ణి నువ్వు అంటాం. అర్థమైనా? మంచి స్నేహితుడు అతను స్నేహితుడు. బాగా దగ్గరైన వాడిని. సో కాబట్టి అతన్ని మనం అలా చెప్పుకున్నాం. అందుకని మన పిల్లలు, ఈ పిల్లలు పెద్దవాళ్ళే అయినా సరే, కానీ ఏమైంది అక్కడ? బంధుత్వం అనేది ఇంకెక్కువ అసలు, అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని నువ్వు అన్నాం. అర్థమైనా? అదనమాట. సో ఎప్పుడైతే మీరు అంటావో అప్పుడు నువ్వు పెద్దవాళ్ళలాగా చూసి నీకు అక్కడ సంబంధం అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు అంటావో వాడిలాగా, నీ దగ్గరి వాడిలాగా నువ్వు ఊహించుకుంటావు. అర్థమైందా? సో అక్కడ మనకి మార్పు అనేది ఉంటుందన్నమాట. ఎంత దగ్గర అనిపిస్తే అంత దగ్గర ఫ్రీడమ్ ఉండి అన్ని విషయాలను షేర్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు మీరు అన్నారనుకోండి, దూరం అయిపోయింది అక్కడ. అవునా? సో నువ్వు ఎలా ఉన్నావే అంటే ఇంకెంత హాయిగా ఉంటుంది కదా. అరే నన్ను ఏదో మంచిగా దగ్గరగా ఊహించుకొని మాట్లాడుతుందే నాకు అని, అలాగా కదా. అవునా కదా? సరే అన్నమాట. అంటే ఎంత దూరం ఉన్న వాళ్ళైనా సరే మనకి అలా అంటుంటే, కొంతమంది ఉంటారు. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని, కొంచెం ఎవరైనా నాకు అలా అంటుంటే కొంచెం కొంచెం డల్ స్టూడెంట్ అప్పట్లో మన వాళ్ళు పెద్దవాళ్ళు అలా చెప్తారు కదా. సో అదేంటంటే కొంచెం అట్లా ఏమైందంటే, ఎవరన్నా కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే చదవాలంటే వాళ్ళు ఏమన్నా నాకు కొంచెం నా పేరును అటు ఇటు చేసి ఎలా ఉన్నావే అని అంటే కదా, అసలు వాళ్ళ మీద కోపం వచ్చేది. సో అలా అనమాట. అలా ఉండొద్దు, అది తప్పు. ఓకేనా? తర్వాత అపరిగ్రహం. బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత అపరిగ్రహం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏమని, మనకి అవసరానికి మించినటువంటిది ఉండొద్దు. ఏముండాలి? నీడ్ మాత్రమే. నీడ్ అంటే ఏది అవసరమో అది మాత్రమే ఉండాలి మన దగ్గర. అర్థమైనా? అంటే దురాశలకు, అంటే ఈ ఆశ అనేది ఉండొద్దు అనమాట, ఎప్పుడూ ఉండొద్దు. అపరిగ్రహం అంటే లేకపోవడం, ఈ ఆశ అనేది లేకపోవడం, అవసరమైనంత వరకే ఉండడం. అర్థమైన? భోగాలను సేకరించకపోవడం. సో భోగాలను మనము ఎప్పుడు కూడా కోరుకోకపోవడం అపరిగ్రహం అంటే. అర్థమైనా? పరిగ్రహం అంటే ఇతరులు తీసుకోకుండా ఉండటం కాదా మేడం? సో ఇతరులది అన్ని కూడా ఉమ్. అవసరమైనటువంటి అనవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకుండా ఉండటమే. అర్థమైనా? అనవసరం ఏంటిది? ఇప్పుడు నాకు ఒక 20-30 జతల బట్టలు కావాలి, అది అవసరమా? అవసరం లేదు. అంటే అవసరానికి అవసరం లేదు. అది నేను ఒక్కదాన్నే ఇంత పెట్టుకుంటే వేరే వాళ్ళకి తీసుకున్నట్టేనా కాదా చెప్పండి. ఇప్పుడు నా దగ్గరనే ఇప్పుడు ఓకే సరే అదొద్దు. ఏంటి? ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. ఓకే. సో కూరగాయలలో మనకి ఆనియన్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి కదా. సో ఆనియన్సే కానీ ఇట్లా ఏదో ఒకటి మధ్యలో పెరిగింది ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? నేను ఇప్పుడు ఎక్కువ కొనేసి పెట్టుకున్నా, ఈ మిగతా వాళ్ళకి అది తగ్గిపోయిందా లేదా చెప్పండి? అవునవును. ఇంకా ఎక్కువ తగ్గిపోయింది. రేటు పెరిగిపోతుంది. రేటు పెరిగిపోయింది. అంటే ఎవరి వల్ల అయింది అది? నేను కొనుక్కొని పెట్టుకోవడం వల్లనే కదా. అవునా? అది ఇతరులు తీసుకున్నట్టేనా కాదా చెప్పండి? ఇప్పుడు 5 జాబ్స్ ఉన్నాయండి. ఒక పొజిషన్‌లో 5 జాబ్స్ ఉన్నాయి. ఓకే. ఈ 5 జాబ్స్‌కి 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో ఒక్కరికి ఎన్నొచ్చాయి? ఈ 5కి 5 జాబ్‌లు వచ్చినాయి. ఎందుకంటే 5 ఇట్లో అప్లై చేసిండు కాబట్టి. ఓకే. సో ఉన్నవి 5, వాడికి కావాల్సింది ఒకటి, కానీ 5 అన్నిట్లో పెట్టుకున్నాడు 1000. సో కానీ 2 జాబ్‌లు తీసుకున్నాడు. తీసుకొని ఇక్కడ 2 రోజులు 3 రోజులు వెళ్ళాడు, దాన్ని వదిలేసిండు. ఇప్పుడు ఎంత మందికి పోయినట్టే కదా జాబ్ అది. అవునా కదా? అవునవును. అంటే ఏంటి? తీసుకున్నాడా లేదా ఇతరులది? తీసుకున్నాడు.
మరి ఆశతో ఏమైపోయింది, ఒక జాబ్ కాకుండా 2 జాబులు తీసుకున్నాడు. ఇందులో 10 రోజులు చేసిండు. ఆ 10 రోజుల్లోపు వాడికి జీవితమే లేకుండా అయిపోయింది కదా. ఇతరులకు వాళ్ళకి అదే మనకి జీవిత ఆధారం అనుకుంటే అక్కడ ఏమైపోయింది, ఒక్క క్షణం చాలండి. గంటలు కాదు, రోజులు కాదు, ఏంటి ఒక్క క్షణం చాలు వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉండడానికి. అట్లా ఎంత కష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే కాదు, చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు. మనకు ఆ పరిస్థితులు ఏవి తెలియవు కదా. ఉండే అవకాశాలు అయితే ఉన్నాయా లేదా? వాళ్ళకి ఉన్నాయి. సంబంధం. సో అప్పుడు ఏమైపోయింది అక్కడ, మనం అన్నిటికీ కారణమైనామా లేదా? సో ఇన్ని రోజులు పనిచేసి అది వదిలేసిండు, వదిలేసి మళ్ళీ ఇందులోనే ఉన్నాడు. మళ్ళీ దీన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తానంటాడు. సో అప్పుడు ఏమైపోయిందండి, ఇంతమందిని వేస్ట్ చేసినట్టే కదా, అవునా కదా? సో అదనమాట, అంటే అపరిగ్రహం అంటే ఇది ఉండకుండా, అంటే అనవసరమైనటువంటి వాటిని మనం ప్రోగు చేసుకోకుండా ఉండటం. అర్థమైనా? పరిగ్రహం అంటే అన్నిటినీ మన దగ్గర ఉంచుకోవడము, అపరిగ్రహం అంటే ఉంచుకోకపోవడం. అర్థమైనా? అంటే వేటిపైన కూడా దురాశ లేకపోవడం. సో ఇవన్నీ లేవనుకోండి, సో ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చి అరే ఈ చూడు అసలు ఎంత నింపుకున్నది, నాకేం లేకుండా చేసింది అనే విషయం వేరే వాళ్ళు ఎవరో అన్నారు, మనం విన్నాం, ఏమైపోయిందండి మన మనసులో అంత బాధ, అవునా? సో లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది. సో అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ చంచలం అయిపోయింది. ఇక్కడ మనకు ధ్యానం చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది మరి, కదా? సో ఈ 5ంటిని మనము సరిగ్గా పాటించాలి. వీటిని యమములు అంటారు. తర్వాత నియమాలు, మళ్ళీ నియమాలు మళ్ళీ 5 ఉన్నాయి ఇవి. ఆ నియమాలు ఏంటివి, నియమాలు ఏంటివి మరి, ఏమేం నియమాలు ఉన్నాయి? సో అంటే శుచి, ఏమన్నారు, శౌచం. శౌచం అంటే ఏంటి, శుచి, శుద్ధంగా ఉండడం, శుభ్రంగా ఉండడం. సో ఎలా శుభ్రంగా ఉంటావు మరి, బాహ్యంగా అంతరంగికంగా. ఎలాగా, బాహ్యముగా బయట శరీరాన్ని శుద్ధంగా ఉంచుకో. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి, విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి, అవునా? సో అద్భిహి నీళ్లతో శుద్ధమవుతుంది మన శరీరం. మరి లోపల దాన్ని ఎలా శుద్ధం చేస్తావు అంటే అంతరంగంగా ఎలా శుద్ధమవుతుంది, ఆత్మ ఏమన్నాము, ఏమన్నాము, బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి అనేది శుద్ధం చేయు, ఎలా చేస్తావు, జ్ఞానము ద్వారా, అవునా? సో జ్ఞానం, తెలుసుకో, సరి అయినటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞ అంటే ఏంటి, అవబోధనే. అవబోధనే అంటే ఏంటి, అర్థం చేసుకో, తెలుసుకో, నిజమేంటో తెలుసుకో. అర్థమైందా? సో మనకి ఒక్కొక్క విషయం యొక్క, ధాతువు యొక్క అర్థం తెలిస్తే మనం ఎన్నో చెప్పొచ్చండి. అర్థమైందా? చెప్పడమే కాదు, మనకి కరెక్ట్ అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం అసలు ఏం చేస్తున్నాం అనేది ఇలా మనకి వచ్చేస్తుంటది ఇట్లా అప్పుడు ప్రవాహం మీరు లాగా. రోజు క్లాస్ లో చెప్పండి మేడం, ధాతువులు ఈ రోజు 4 ధాతువులు 5 ధాతువులు బట్టి ఆ, ఏమని చెప్పి రోజు మీరు చెప్పండి. అదే ఇప్పుడు అవ అన్నాం కదా, సో ఈ అంటే అవాన్ని ధాతువ గుర్తుపెట్టుకోండి. ధాతువ అంటే ధాతువ ధాతువు అంటే క్రియకి సంబంధించింది. అంటే ధాతువు పొద్దుట వచ్చింది నుంచే, కదా అవ్వ, వ్యాకరణలో కూడా వచ్చింది కదా అవ్వ. ఆ, సో ఇప్పుడు ఈ ధాతువు నుంచే మనకి ఇవన్నీ వచ్చాయన్నమాట. ఏ శబ్దం కావాలన్నా ధాతువు నుంచే వచ్చింది, మూలం. అన్నిటికీ మూలం ఏంటి, ధాతువు. ఓకేనా? సో అందుకే మీరు రండి, క్లాసులలోకి వస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. అక్కడ ఇక్కడ అన్నిట్లో అదే ఉంటుంది కాబట్టి మంచిగా మైండ్లోకి వచ్చేస్తుంది అది. ఓకే, కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ తెలియకపోయినా అక్కడ తెలుస్తుంది, అక్కడ తెలియకపోయినా ఇంకొక దగ్గర తెలుస్తుంది, అట్లా అన్నమాట. ఓకే, చాలా రిపీటెడ్గా వింటుంటాం కాబట్టి మంచి అవగాహన వచ్చేస్తుంది అప్పుడు. ఒక్కసారిగా మనకి ఇప్పుడు చిన్నపిల్లలు మనం మాట్లాడతలేడు అనుకుంటాం. 1 ఇయర్ వచ్చేసరికి మాట్లాడా ఇంకా ఆపడు. అంటే ఏంటి, అక్కడ అన్ని నింపేసుకున్నాడు వాడు మొత్తం. అర్థమైందా? 1 ఇయర్ వరకు వింటూ 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 అన్ని నింపేసుకున్నాడు. కాబట్టి ఒక ప్రవాహం లాగా ఒక్కటేసారి టక 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 మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకా ఏవేవో చెప్పేస్తుంటాడు, అవునా? అది ఎలా వచ్చిందండి, ప్రతిరోజు వినడం చేత. అది సో అందుకే అదొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం అలా స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే, ఇది ఒకటే కాదు, ప్రతిదీ మనకి ఏది కావాలంటే అది దాని లోపల ప్రావీణ్యత అనేది ఖచ్చితంగా వస్తుంది. చిన్న పిల్లల్ని మనం ఉదాహరణ తీసుకోవాలి అంతే. అర్థమైనా? సో వాళ్ళకి ఎలా వచ్చింది అంతే, మనకు అసలు లైఫ్ అంతా అర్థమైపోతుంది, సృష్టి అంతా అర్థమైపోతుంది. అది
అందుకే ఉమ్, అండం అర్థమైతే పిండం అర్థమైతే అండం అర్థమవుతుంది అంటారు కదా. అండపిండాలే సేమ్ అదే అన్నమాట, ఒకదానికొకటి లింక్. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉమ్, ఉంటాను, ఈ రెండే ఒకటి అర్థమైతే ఇంకోటి అర్థమవుతుంది. అవునా? మన సృష్టి, మనము సృష్టి చేసేటువంటి మన సృష్టి అర్థమైతే దేవుని సృష్టి అర్థమవుతుంది. అంతే. సో ఉమ్, సంతోషం. మరి సంతోషం అంటే ఏంటండి? సో ఇప్పుడు ఇవన్నీ మనం క్లియర్ చేసుకున్నాక సంతోషం కాకపోతే దుఃఖం రమ్మన్నా వస్తుందా? అస్సలు రాదు. అవునా? సో ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఆ, మనం. అవునా? సో అంటే మనకి ఎంత లభిస్తే, మనకి ఎంత ఉంటే అంతలో సంతోషంగా ఉండాలి. సో ఆ సంతోషం ఎప్పటికీ ఆటోమేటిక్గా వస్తుందండి. ఇప్పుడు మనం యమాలను మొత్తం క్లియర్ చేసేసుకున్నాం. అవునా? సో ఇప్పుడు నియమాలలో ఇక్కడ ఉమ్, సంతోషం రాకుండా ఎలా ఉంటది? ఖచ్చితంగా వస్తుంది అనమాట. అవునా? సో మనకి అందరం బాగున్నాం అనుకోండి, సో మనకి అసలు ఆహారం లేకున్నా అది కడుపు నిండినట్టే ఉంటది. అవునా కదా? అవునా? ఆ, సంతోషమే సగం బలం అన్నాము. ఈ సంతోషం ఎప్పుడు వస్తుందండి? అన్ని బాగుంటేనే కదా. అన్ని బాగా అంటే ఏంటి? అందరు బాగున్నారు, ఎంత మంచి మాట్లాడుతున్నారు, హాయిగా ఉంది, లైఫ్ అంతా సరిగ్గా నడుస్తుంది. సో మనకి ఫుడ్ లేకపోయినా అది అది లేదు అనే ఆలోచన కూడా రాదు. అవునా? అవునవును. అదనమాట. చూడండి, మనం ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఏదో విషయాలు చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మన ఆకలి మనకు గుర్తొస్తుందా చెప్పండి? గుర్తురాదు. అవును జీ. అవునా? సో మనం అంత సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అక్కడ. అర్థమైందా? అరే పాపం అసలు తన ఆ, గురించి తను పట్టించుకోవట్లేదు, మనమన్నా చూడాలి వాళ్ళను అని అనుకుంటారా లేదా చెప్పండి? ఆ, ఖచ్చితంగా. అవునవును. మనం ఇలా ఉన్నాము ఉమ్, అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు, అదేంటి భగవంతుని లీల అంటాం చూడండి. లీల కాదు, అదేంటి మన ప్రయత్నం. అది మన ప్రయత్నమే అతని లీలలాగా చేస్తుంది అది. అవునా? మన ప్రయత్నము అవునవును. అప్రయత్నాలే, ఇవి రెండే. ప్రయత్నము అప్రయత్నాలే ఉమ్, మనకి సంతోషము దుఃఖాన్ని కలిగించేటువంటివి. మనకి భగవంతుని యొక్క లీలలు అంటున్నాం చూడండి, అదంతా కూడా చేసేది ఎవరు? మనమే. అవునా? సో మరి మనం ఎలా అవును. చేస్తున్నాము? మన లోపల ఉమ్, ఆ శక్తినిచ్చింది ఎవరు? జీవశక్తిని, అంటే మార్పులు చేసుకునేలాగా అంత ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన. అర్థమైందా? ఆయన ప్రాణం ఇచ్చి వదిలేశాడు అంతే. ఇంకా నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో అన్నాడు అనమాట. అర్థమైందా? చేసుకో, కానీ నీకు ఏంటో కూడా ఇచ్చాను అవును నేను. జీ. వేదములో ఏమిచ్చాడు? సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలి, ఇవన్నీ చెప్పేసిండు ఇంకా. అవునా? అది ఇచ్చేసిండు. సో కాబట్టి మనము అలా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా. సో అది ఎలా సాధ్యం అంటే పైనవన్నీ క్లియర్ చేస్తుంటే సాధ్యం. అది తపస్సు. తపస్సు అంటే ఏంటి మరి? ఏదన్నా ఒకటి. ఉమ్, ఇప్పుడు మనము ఇక ఏంటి, నీళ్లు తాగాలి అనేది ఉంది. ఏం తాగాలి? నీళ్లు తాగాలి. ఈ నీళ్లు తాగేంత వరకు తపస్సు. అంటే ఆ నీళ్లను సంపాదించుకొని తాగేంత వరకు దానిపైననే ఉండాలి ధ్యాస అంతా. అది తపస్సు. అర్థమేనా? ఉమ్? మనకి ఏం ఆ, కావాలి? దాన్ని సాధించే వరకు పట్టుదల, లక్ష్య సాధన కోసము ఈ శరీరాన్ని మనం ఉపయోగించాలి. ఈ మనస్సు ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, తర్వాత ఇంకేంటి, ఇంద్రియాలు, పంచేంద్రియాల ద్వారా కానీ మనము తపస్సు చేస్తూనే ఉండాలి. ఏది కావాలి అనేది మనము, మన ముఖ్య ఉద్దేశం ఏంటి? అవునా? సో భగవంతుడు ఈ జీవితాన్ని మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? సో అదొకటే కాదు, మనము ఆత్మపరంగా చూసుకుంటే అలాగా. తర్వాత ఇప్పుడు మనకి ఏదో ఒక వస్తువు కావాలి. ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవాలి, మీరు మంత్రాలు నేర్చుకోవాలి. తపస్సు. తపస్సు అంటే ఏంటి? రిపీటెడ్గా చదవాలి. ఇప్పుడు మంత్రాలకి తపస్సు అంటే ఏంటి? రిపీటెడ్గా చదవాలి. నీళ్ళకి తపస్సు ఏంటి? దాని దగ్గరికి వెళ్ళాలి, గ్లాసులో పెట్టుకోవాలి, తాగాలి నోటి ద్వారా. అది తపస్సు దానికి. ఈ ధ్యానానికి తపస్సు ఏంటి? నీళ్ళకి తపస్సు.